హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఎట్టుంటుందో ఇక్కడికి పోతే ఏదైతే కియా మోటార్స్ ఉదయమారుగా ఉంటుంది, అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఇదే కాదు, మారాల, చెర్లోపల్లి, అదే మారిగా మడకశిర బ్రాంచ్ కెనాలు, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ మోడర్నైజేషన్ ఇవన్నీ చేశాం. అదే తెలుగుదేశం పార్టీ ఈ రోజుగా అధికారం ఉండుంటే అనంతపూర్ జిల్లా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చేవాడిని, వర్షాలు పడకపోయినా పంటలు పండించేవాళ్ళం. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే 102 ప్రాజెక్టులు రాయలసీమలో రద్దు చేసిన వ్యక్తి ఒక్క అనంతపూర్లో 32 ప్రాజెక్టులు రద్దు చేశాడు. సాగునీరు అనేది చాలా ముఖ్యం, జీవనోపాధి, ప్రాణాధారం. అలాంటి నీటి విషయంలో ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం వర్షాలు పడలేదు, పంటలు ఎండిపోయినాయి. రాష్ట్రం అంతా 34 లక్షల ఎకరాల పంట ఎండిపోయింది. కరువు తీవ్రంగా ఉంది. 122 సంవత్సరాలుగా ఎప్పుడూ ఇంత కరువు రాలేదు. సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు, ఏది సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా లేరు. అనంతపూర్లో అన్ని పంటలు పోయినాయి. ఆ రోజు నేను ఈ అనంతపూర్ జిల్లాకి మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను 90% సబ్సిడీతో. నా ఆలోచన ఒకటి, 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాకు వాడాలి. మీకు సంపద సృష్టించాలి, రైతాంగాన్ని ఆదుకోవాలంటే అది పోయింది. ఇంకో పక్క వ్యవసాయ శాఖ మూసేశారు, వ్యవసాయాన్ని వెంటిలేటర్ మీద పెట్టారు. నేను ఒకటే చెబుతున్నాను, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే రైతును రాజు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇంకో పక్కన ఈ అనంతపూర్లో నేను అడుగుతున్నా ఈ మీటింగ్ ద్వారా 2022లో 1500 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. మీకు ఇచ్చింది 200 కోట్లు, అంటే 10% కూడా రాలేదు. ఇలాంటివి మనం చూసుకుంటే చాలా దుర్మార్గంగా మీకు అందరికి అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇది బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయం రైతాంగం మొత్తం నష్టపోయారు, రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయారు. దేశంలోనే ఎక్కువ అప్పు ఉండే రాష్ట్రం రైతాంగం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్రతి ఒక్క రైతుకు హామీ ఇస్తున్నా, నేను మీకు అండగా ఉంటా, తోడుగా ఉంటా. రైతును రాజు చేసే బాధ్యత నాదని రైతాంగాన్ని అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఆడబిడ్డలు మీరు చెప్పండి, కరెంటు షాక్ మీద షాక్, అవునా కాదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? పెరిగాయంటే చేతుల పైకి ఎత్తండి. భరించే పరిస్థితిలో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నిసార్లు పెంచారు? 8 సార్లు, అవునా కాదా? ఒకప్పుడు మీరు చూస్తే 200 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఎంత వస్తుంది ఇప్పుడు? 800, 1000 రూపాయలు, అవునా కాదా? ఇంకో పక్కన ఒక్కొక్క ఇంటి పైన సంవత్సరానికి 8,000 నుంచి 30,000 పెరిగే పరిస్థితి వచ్చింది. కరెంటు వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తా ఉందా తమ్ముళ్ళు? కరెంటు రాదు. ఒకసారి గతానికి వెళ్ళండి. 2014 నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత. 100 రోజుల్లో మిగులు కరెంటు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది తెలుగుదేశం పార్టీ సత్తా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, కరెంటు ఛార్జీలు పెరిగాయా? అప్పుడు పెంచామా? రోజు కరెంటు ఇచ్చామా లేదా? ఎందుకు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాడు? ఇది దద్దమ్మ అసమర్థ ప్రభుత్వం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
57,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. ఈరోజు